ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కురుక్షేత్ర యుద్ధం మహాభారతంలో ప్రధాన ఘట్టం. నిజానికి అలాంటి యుద్ధం ఇప్పటి వరకు మరొకటి జరగలేదని చెప్పొచ్చు. 18 రోజుల పాటు సాగిన యుద్ధంలో అధిరథ మహారథులతో పాటు ఎంతో మంది సైనికులు, వీరులు ప్రాణాలు కోల్పోయారు. 100 మంది కౌరవులు యుద్ధ భూమిలోనే మరణించగా, పాండవులు విజయం సాధించి రాజ్యాధికారం చేపడతారు. ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న మనసులో వస్తుంది. ఈ యుద్ధం తర్వాత కౌరవుల భార్యలు ఏమయ్యారు అని. అది తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కురుక్షేత్ర యుద్ధంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాత కూడా పాలన కొనసాగింది. పాండవులు రాజ్యాన్ని పరిపాలించారు. అయితే ఈ యుద్ధంలో కౌరవులంతా చనిపోయారన్న విషయం ధృతరాష్ట్రుడు గాంధారికి తెలుస్తుంది. వెంటనే తమ కుమారులను చూడాలని యుద్ధభూమికి వెళతారు. కొడుకుల మృతదేహాలను చూసిన గాంధారి అక్కడే ఉన్న శ్రీకృష్ణుణ్ణి నిందిస్తుంది. పుత్ర శోకంతో ఆ వాసుదేవుడికి శాపాన్ని కూడా ఇస్తుంది. ఇదిలా ఉండగా యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల భార్యలను పాండవులు చేరదీశారు. ద్రౌపది యుద్ధ వితంతువులతో మహిళా మండలిని ఏర్పాటు చేశారు. ఈ మండలి ఇంటి యజమానిని కోల్పోయిన మహిళలకు అండగా ఉండేది. ఇందులో ప్రతి ఒక్కరికి గౌరవంగా ఉండే పని అవకాశాలను కల్పిస్తూ వారి కుటుంబాలకు ద్రౌపది అండగా ఉండేవారు. ఈ క్రమంలోనే పాండవుల రాజభవనంలోనే కౌరవుల భార్యలకు కూడా గౌరవప్రధానమైన పదవులు ఇచ్చారు. అయితే వీరిలో దుర్యోధనుడి సతీమణి ఏమైందన్న విషయం ఎవరికీ తెలియదు. ఆమెకు లక్ష్మణ్ అనే కుమారుడు, లక్ష్మణ అనే కుమార్తె ఉన్నారు. లక్ష్మణను సంభవుడు ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. అటు ధృతరాష్ట్రుడు గాంధారి బాధ్యతలను కూడా ధర్మరాజు తీసుకుంటారు. వాళ్ళిద్దరిని రాజ్యానికి తీసుకువెళ్లి సొంత కొడుకుల్లా చూసుకుంటాడు. వారికి ఎప్పుడూ కొడుకులు లేరనే కొరత తెలియకుండా ధర్మరాజు ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు. తమకు ఇచ్చిన గౌరవం, మర్యాదలే ధృతరాష్ట్రుడు గాంధారికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. చివరకు ధర్మరాజు ప్రేమ, అభిమానం, గొప్పతనం చూసి ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపడతాడు. అలా సుమారు 15 ఏళ్లు గడిచిపోతుంది. తన వలనే తన కుమారులు చెడు మార్గంలో నడిచారని, యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయారని ధృతరాష్ట్రుడు గ్రహిస్తాడు. బాధపడతాడు. తమకు వృద్ధాప్యం వచ్చిందని అరణ్యవాసానికి వెళతామని ధర్మరాజుతో చెప్పాడు. ఎందుకంటే క్షత్రియులు ఎవరైనా సరే యుద్ధభూమిలో మరణించాలి, లేదా తపస్సు చేసి తనువు చాలించాలి. అయినప్పటికీ ధృతరాష్ట్రుడు గాంధారి అడవికి వెళ్లేందుకు ధర్మరాజు అంగీకరించాడు. కానీ వ్యాసుడు చెప్పడంతో అంగీకారం చెబుతాడు. కాగా ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు పాండవుల తల్లి కుంతీదేవి కూడా అరణ్యవాసానికి వెళ్తుంది. 1 సంవత్సరం గడిచిన తర్వాత అత్తమామలను చూడ్డానికి తీసుకువెళ్లాలని కౌరవుల భార్యలు పాండవులను కోరతారట. దీంతో వీరందరినీ తీసుకొని వేదవ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్తారు పాండవులు. అంతా కలుసుకున్నప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో తమ వారిని కోల్పోయారన్న బాధ వారిని వెంటాడుతుంది. దీంతో ఏడుస్తూ ఉంటారు. ఆ సమయంలోనే అక్కడకు వేదవ్యాసుడు వస్తాడు. ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షిని తన తపోశక్తితో చనిపోయిన కుమారులను చూపించమని కోరతాడు. అప్పుడు వ్యాస మహర్షి, నేను వారిని 1 రోజు మాత్రమే తీసుకురాగలనని చెబుతాడు. తన శక్తితో కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారిని 1 రోజు తిరిగి తీసుకొని వస్తారు వ్యాసుడు. అందరూ తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. 1 రోజు తర్వాత అందరూ అదృశ్యమైపోతారు. దీంతో కౌరవుల భార్యలు వ్యాస మహర్షి వద్దకు వచ్చి తాము కూడా తమ భర్తలతో వెళ్లే మార్గాన్ని చూపించమని కోరతారు. అప్పుడు వ్యాసుడు ఒక వరాన్ని ఇస్తాడు. భగీరథ నదిలో ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో వాళ్లు తమ భర్తలను చేరుతారని చెబుతాడు. వ్యాసుడు చెప్పినట్లుగానే కౌరవుల భార్యలంతా నదిలో స్నానాన్ని ఆచరించి తమ భర్తల వద్దకు చేరుతారు. ఆ తర్వాత కొంతకాలానికి ధృతరాష్ట్రుడు, గాంధారి ప్రాణాలు విడుస్తారు. అటు గాంధారి శాపంతో యదువంశం కూడా నాశనమవుతుంది. ఇక హస్తినాపుర రాజ్యాన్ని 36 సంవత్సరాలు పరిపాలించిన తరువాత అభిమన్యు కొడుకైన పరీక్షిత్ను యువరాజుగా ప్రకటిస్తారు పాండవులు. తరువాత ద్రౌపదితో కలిసి రాజ్యాన్ని విడిచి స్వర్గానికి బయలుదేరతారు. ఈ ప్రయాణంలో ద్రౌపదితో పాటు పాండవులు ఒక్కొక్కరిగా మరణించారు. చివరకు ధర్మరాజు మాత్రమే కుక్కతో కలిసి స్వర్గానికి చేరుకుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.